హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా రోజుల తర్వాత వీకెండ్ రైడ్కి వెళ్తున్నాము. ఇప్పుడు నేను టైగర్ పైన నేను 10R పైన అండ్ మా అన్నయ్య టైగర్ పైన ఇద్దరం కలిసి ఫస్ట్ హర్ష అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత ముగ్గురం కలిసి డ్రివెన్కి వెళ్ళి అక్కడ మనకి ఇంకొక 10R ఒక S1000 అనమాట. సో మొత్తం 5 బైక్స్. చాలా రోజులు అయిపోయింది, లాక్డౌన్ వల్ల వెళ్ళలేకపోతున్నాను రైడ్స్కి కానీ అదంతా. సో ఇప్పుడు అలా పీస్ఫుల్గా ఒక రైడ్ వేసి కలిసి కూర్చుని అందరితో కొన్ని మాట్లాడుకునే పనులు కూడా ఉన్నాయి. సో మాట్లాడుకుని వచ్చేస్తాం. అన్న పెట్రోల్ బంక్లో ఉన్నాను, 5 minutesలో ఉంటానన్నా. సరేరా, వెయిటింగ్ నీ కోసం కిందన. వచ్చేస్తున్నాం 5 minutes. Hello, what's up? Sandeep Nadimpalli's my follower. I am the most biggest follower of Sandeep. Like, share and subscribe. Sandeep Nadimpalli. సో ఇంకా 3 bikes యాడ్ అవుతున్నాయి అన్న. ఇప్పుడా డ్రివెన్కి వచ్చామన్నా. ఎన్ని రోజులు అయిందన్న దీన్ని చూసి. ఇప్పుడు 3 bikes కాదు, యాక్చువల్లీ 2 bikes మనకి యాడ్ అవుతున్నాయి. ఇంకొక 10R అండ్ ఒక S1000RR. అక్కడి నుంచి ఒక రోడ్ ఉంటుంది, జనరల్గా ఎప్పుడు రైడ్ చేసే రోడ్. అలా పీస్ఫుల్గా రైడ్ ఎంజాయ్ చేసి సేఫ్గా తిరిగి వచ్చేస్తాం అనమాట. హర్ష అన్న బైక్తో నాకు క్రేజీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. నాకు తెలిసి నేను నా ఫస్ట్ 1000cc బైక్ నడిపింది హర్ష అన్నదే. అప్పుడు ఏదో సర్వీస్ రోడ్లో కొంచెం స్పీడింగ్ చేస్తుంటే దానికి ఎలక్ట్రానిక్స్ ఉండవు. హాయ్, థ్యాంక్ యూ. దానికి బేసిక్గా వీలీ కంట్రోల్ అది ఉండదు. రా మెషిన్ కూడా చాలా బాగుంటుంది నడపడానికి. అంటే అది యాక్చువల్ ఫన్ అనమాట. 200లోనో 220లోనో డైరెక్ట్ ఆ స్పీడ్లో వీలీ అయిపోయింది. లిటరలీ నా హార్ట్ బీట్ అలా ఆగిపోయింది అనమాట ఫ్యూ సెకండ్స్. జాగ్రత్తగా 20లో వచ్చేసి అన్నకి బైక్ ఇచ్చాను. అప్పుడు ఈ రైడ్ అయితే చాలా ఈజీ తీసుకుంటున్నాము. అంటే జనరల్గా ప్రతి రైడ్ ఈజీగానే తీసుకుంటాము, ఏది రేస్ చేయడము అట్లాంటిది ఎప్పుడూ ఉండదు. ఆల్రెడీ బైకుల గురించి గొడవలు అయిపోతున్నాయి ఇక్కడ. స్పెసిఫికేషన్స్ పైన యాజ్ యూజువల్ సైలెంట్గా పక్క వచ్చాను. సో ఇది ఈరోజు లైనప్. S1000 లాస్ట్ బ్లాగ్స్లో చూసారు. ఇది మన టైగర్, ఇది మన 10R, ఇది హర్ష అన్న R1, అది హర్ష అన్న బెనెల్ 600. ఇక్కడ నుంచి ఒక శంకర్పల్లి మళ్ళీ మర్చిపోయాను, అక్కడ ఒక 10R వెనకాల దాకుని ఉంది, అదొక 10R. ఈ ల్యాంబో ఇంకా ఫెరారీ మాత్రం మనవి కాదు, మన ఒట్టి బైక్స్ అనమాట. లైట్ పోయేలోపు తొందరగా వెళ్ళి రైడ్కి వెళ్ళి వచ్చేస్తాము. సో అందుకే పిక్చర్స్ కూడా తీసుకోలేదు. ఆ బెనెలి పైన వెళ్ళే అమ్మాయి కూడా రేసరే. ఇంత 2017లో చూసాను ట్రాక్లో. షీస్ ప్రతీక్ష దాస్. ఎలా పట్టుకున్నాడు పాపం, అయ్యో. హర్ష అన్న కూడా గట్టిగా నడుపుతాడు. ఇప్పుడు మన గేమ్ స్టార్ట్ చేద్దాం. సారీ అన్న. నవీన్ అన్న చేద్దాం. సారీ. No. అంటే మనం ఇంకా పీస్ ఎంజాయ్ చేయలేదు కదా.
పోలీసులు ఉన్నారు, నన్ను వెళ్ళిపోదాం అంటున్నారు. బట్ అందరికీ రైడ్ చేయాలని ఉంది. అన్న చూడండి, ఈ మిర్రర్ని హర్షాన్న చేతికి తగిలిద్దాము. అసలు ఎలా పానిక్ అవుతాడో లేదో ఏదో చూద్దాం ఒక్క నిమిషం. అయ్యో, నాకు ఇలా గెలగడం ఎంత ఇష్టము. మన వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చాలా లేట్ అయిపోయింది. ఈ రోడ్లో బఫెలోస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ అందరికీ తెలుసు నాకు బఫెలోస్తో ఎంత బాండింగ్ ఉందో. సో చాలా నీట్గా మెల్లగా వెళ్ళి, ఐ మీన్ డ్రివెన్కి వెళ్ళి అక్కడి నుంచి ఎవరింటికి వెళ్ళిపోతాం అనమాట. ఏదో లాక్డౌన్ అయిపోయింది, చాలా రోజులు అయింది కాబట్టి వచ్చి ప్రశాంతంగా బైక్స్ని డ్రైవ్ చేస్తున్నాం అంతే. A few moments later. కిల్స్ ఇచ్చి అన్న దొరకదు కాబట్టి కీ ఆఫ్ చేస్తా. నెక్స్ట్ టైం కీనే తీసేద్దాం. ప్రతీక్ష అటాక్ అటాక్ అటాక్. హర్ష అన్న గురించి చెప్పాలంటే అన్నకి చాలా ఇష్టము. బైక్స్ అన్నా సరే, కార్నరింగ్ అన్నా, ట్రాక్స్ అన్నా అన్నీ. ఇంతకుముందు ట్రాక్ వచ్చి ప్రాక్టీస్ చేసి అంతా బాగుండేది. ఈ మధ్య కొంచెం సినిమా బిజీ వల్ల కుదరక ఇప్పుడు ఇలా వీకెండ్ రైడ్స్ కానీ, అంటే బ్రేక్ఫాస్ట్ రైడ్స్, ఇలాంటి రైడ్స్కి ఇంకా అందరం కలిసి వెళ్ళిపోతూ ఉంటాము. అసలు అన్న దగ్గర ఒక R1 ఉంది, ఒక బెనెలి 600 అయ్యింది. అండ్ అప్పుడప్పుడు ట్రాక్ వచ్చి ప్రాక్టీస్ చేయడము, కార్నరింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఒక సినిమా ఫీల్డ్లో ఉంటూ కూడా దొరికిన టైంలో వచ్చి ప్రాక్టీస్ చేస్తూ దీనిపైన ఇంత ఇంట్రెస్ట్తో ఇలా బయటకు రావడం కూడా చాలా రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒకదానిలో ఉన్నప్పుడు ఒకదానిపైన ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. అలా ఇంకా మిగతా లైఫ్ని కొంచెం పట్టించుకోమన్నమాట. బట్ అన్న అలా కాదు, ఆ సినిమా పనే మిగిలిన టైంలో ఇలా వచ్చి రైడ్స్కి రావడం కానీ, లేకపోతే ట్రాక్కి రావడం, ప్రాక్టీస్ చేయడము అలా ఉంటుంది. ఫైనల్లీ డ్రివెన్ క్యాఫేకి కూడా వచ్చేసాము. ఒక 10 minutes రిలాక్స్ అయ్యి ఎవరింటికి వెళ్ళిపోతాం సేఫ్గా. అండ్ థ్యాంక్ఫుల్లీ కొంచెం లేట్ అయినా సరే జాగ్రత్తగా అందరం సేఫ్గా వచ్చేసాము. ఈ రోజుకి అది చాలన్నమాట. తెలుగులో మాట్లాడు సార్. కాదు, భీమవరం అంట. మమ్మీ డాడీ తెలుగు మాట్లాడతారు కదా. మమ్మీ దీది కదా, నాకే నేను ఇంకా అర్థం కాదేమో అనుకుంటున్నాను. ఇంకా నేను అర్థం కాదు. అలా కదా కామెడీ. అక్క మీ ఇన్స్టా ఐడి? బాయ్ నా, మనం కలుద్దాం మళ్ళీ. బాయ్ నా, బాయ్ బ్రో, బాయ్ సామ్యూల్, కలుద్దాం మళ్ళీ, టైగర్ నడుపుదాం. బాయ్ బాయ్, రైట్ సేఫ్. బాయ్ 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 ప్రతీక్ష, రైట్ సేఫ్. దీన్ని తిప్పాలంటే ఏనుగుని తిప్పినట్టే ఇప్పుడు. అన్నకి ఎంత ఈజీగా ఉందో R1.
మంచి పారే ఉంది. మా అన్నయ్య అయితే గేర్ డౌన్ అని డిసపియర్ అంటే చూపించాడు, అసలు మ్యాప్లోనే కనిపించట్లేదు. So yeah, that's it for today guys. Don't forget to like, share and subscribe my YouTube channel. Thank you.